नान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः। अनन्तार्यतनुजातं सायिनाथमूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं धर्म कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम्। ఈ ద్రోణాచలం పట్టణంలో ఈ చిదంబర స్వామి వారి యొక్క సమాధి సన్నిధిలో మనం ఉండగలగడం ఎంతో శుభ సమయం. సుదినం ఈరోజు మనకి ఎందుకంటే దైవము ఆత్మ వీటిని నిరూపణ చేసి మనకు అనుభవగతం చేసినటువంటి వాడు మహనీయులు. వాళ్ళే కనుక లేకపోతే మనకు దైవం గురించి లేక ఆత్మ గురించి తెలియజెప్పేవాడే లేరు. ఆత్మ సర్వగతము సర్వవ్యాపకము అన్నటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా మనకు అనుభవాలు ఇచ్చి ఆ సత్యాన్ని మనకు ఎరుకపరిచి జగత్తుని గురు స్వరూపంగా లేక దైవ స్వరూపంగా చూసేటువంటి సంస్కారం వాళ్ళ సన్నిధిలో మనకు లభిస్తుంది. అందుకు తగిన అనుభవాలు కూడా వాళ్ళు ఇస్తారు. అయితే భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాత్మానం అనే ఒక శ్లోకం ఉంది. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కానీ ఎవరికి వారే స్వప్రయత్నంతో వాళ్ళే ఉద్ధరించుకోవాలని అని ఒక శ్లోకం ఉంది. మరొక శ్లోకం తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అనే ఒక శ్లోకం ఉంది. ఆ యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందాలంటే తత్వవేత్త అయినటువంటి మహాత్ములను ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని పొందవచ్చు అని ఒక శ్లోకం. ఇంకొక శ్లోకం మూడోది సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఒక శ్లోకం ఉంది. అన్ని ధర్మాలు వదిలిపెట్టి నన్ను మాత్రమే సంపూర్ణ శరణాగతి చేసినట్లయితే ఆ మోక్షాన్ని నేను ఇవ్వగలనని. ఇవి చూడడానికి మూడు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలనేటువంటి ఒక శ్లోకం, మహాత్ములను ఆశ్రయించమని ఒక శ్లోకం, అవన్నీ కాదు అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను మాత్రమే శరణు పెడితే నేను వాళ్ళకి మోక్షం ఇస్తానని ఒక శ్లోకం చెప్పబడింది. అయితే ఈ మూడిటి యొక్క సమన్వయం అసలు మనల్ని మనం ఉద్ధరించుకోవాలనేటువంటి సంకల్పం కలగకపోతే గురువు గారు మాత్రం ఏం చేస్తారు, ఆ సంకల్పంతో ఆ దృఢమైన సంకల్పంతో సద్గురువుని ఆశ్రయిస్తామన్నమాట. బుద్ధుడు రమణ మహర్షి వంటి వాళ్ళు జన్మత వైరాగ్యమూర్తులు కనుక వాళ్ళ గురువు అవసరం లేకుండానే వాళ్ళ ఆత్మయే వాళ్ళకు గురువు అయి వాళ్ళకి ప్రబోధించి శాశ్వతమైనటువంటి సుఖశాంతుల్ని పొందారు. అదే రీతిన మనలాంటి అజ్ఞానబద్ధులైనటువంటి జీవులకు తప్పక గురువు అవసరము. మనలో అశాంతి, అలజడి, ఈ అరిషడ్ వర్గాలు ఇవి ఏ మేరకు ఉన్నాయో ఆ మేరకు మనకు అజ్ఞానం ఉంది అని తెలుస్తున్నది. ఎవరికైతే పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ సుఖశాంతంగా ఉండగలడో వాడికి అజ్ఞానం చాలా వరకు తొలగినట్లేదన్నమాట. దుఃఖం ఉంది అంటే అజ్ఞానం ఉంది. శాశ్వత దుఃఖ నివృత్తికి నివారణోపాయం ఏమిటి అని తీవ్రంగా అన్వేషించినటువంటి వాళ్ళలో సొంతంగా బుద్ధ భగవానుడు ఒకరు.
ఆయన ఎవరిని తనకు తానే తనలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే అంతటా ఉంది అని తెలుసుకున్నటువంటి మహానుభావుడు ఆయన. కొంతమంది శ్రమలను ఆశ్రయించారు, అయినా ఆయన సంతృప్తి కలగలేదు. ఇలా కాదని తనకు తానే ధ్యానంలో ఒక సత్యాన్ని గుర్తించారు. ఆ సత్యం ఏమిటి అంటే, నీటితో నింపబడిన ఒక తొట్టె ఒక ఉదాహరణగా చెప్పాడు ఆనందునికి. మనసు నీటితో నింపబడిన తొట్టి లాంటిదని, ఆ తొట్టిలో ఆ నీళ్లు కలియబెట్టి అలజడి వచ్చినప్పుడు తొట్టి అడుగు స్పష్టంగా కనపడదని, నీళ్లు నిశ్చలంగా ఉంటే తొట్టి అడుగు స్పష్టంగా కనిపిస్తుందని, ఆలోచనలే లేని స్థితి, ఆలోచనలు అనేటువంటి అలజడి లేని స్థితి ఉంటే మనసులో ఆ అడుగు అనే ఆనందం స్పష్టంగా మనకు కనిపిస్తున్నది. కాబట్టి దానికి ఉదాహరణ మనకు ప్రతిరోజు అనుభవం అయ్యే గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఆలోచనలు ఉండవు. మనసు లయమైపోయి ఉంటుంది. అయితే అక్కడ నేను గాఢ నిద్రపోతున్నాను అనేటువంటి కాన్షియస్ మాత్రం ఉండదు. ఆ కాన్షియస్ ఎవరికి ఉంటుందంటే మహాత్ములకు ఉంటుంది. వాళ్ళు శరీరానికి భిన్నంగా ఉంటారు, శరీరంతో తాదాత్మ్యత ఉండదు వాళ్ళకి. ఈ శరీరం నిద్రపోతుంది అనేటువంటి తెలుస్తూ ఉన్నది. రమణ మహర్షిని కూడా ఒకరు అడిగారు, మీరు అందరిలాగానే నిద్రపోతారా అని. ఆయన చెప్పిన సమాధానం ఏమిటి అంటే, శరీరం నిద్రపోతుంది అన్నాడు ఆయన, నేనని చెప్పలేదు. ఈ శరీరం నిద్రపోతుంది అన్నాడు ఆయన. ఇంకొక ప్రశ్న అడిగారు, మనలాంటి వాళ్ళు మనకు ఎట్లాంటి బుద్ధులు ఉంటాయో అట్లాంటి ప్రశ్నలే కదా అడగతాం. ఆయన్ని మన పరిధిలోనే అడగతాం. భగవాన్ మీకు స్త్రీల పట్ల ఎటువంటి భావం ఉంటుంది అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఎంత గొప్పగా ఉందో చూడండి. స్త్రీ పురుష భేదాన్ని గుర్తించేది మనస్సు, ఆ మనస్సు నాకు లేదు అన్నాడు ఆయన. అంటే మనోనాశనం అయిపోయింది. తాత్కాలికంగా ప్రతిరోజు మన గాఢ నిద్రలో జరిగేది మనోలయం మాత్రమే. మనోనాశనం అయిపోయిన తర్వాత ఇంకా మనసు పుట్టే ప్రసక్తే లేదు. ఈ జగత్తు యొక్క అనుభవానికి కారణం, ఇంద్రియ గోచరమయ్యే జగత్తు యొక్క అనుభవానికి కారణం మనస్సు. ఈ మనసే ఈ వైవిధ్యాన్ని చూస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడైతే నశించిపోతుందో ఉన్నది ఒక్కటే. అదే ఇందాక చెప్పారు కదా సోదరులు, తత్ సత్, అది మాత్రమే అనుభవం అవుతుంది. అంటే మనోనాశనం ఎవరికైతే అవుతుందో ఆత్మే తన యొక్క నిజ స్వరూపాన్ని అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. అటువంటి వాళ్ళే ఈ మహాత్ములు. వాళ్ళు ఆ స్థితిని చేరుకున్నారు కనుక మనము వాళ్ళని ఆచరించినట్లయితే వాళ్ళు మనకు మార్గాన్ని చెబుతారు. ఎవరు సద్గురు యొక్క లక్షణం ఏమిటి అంటే, సాధనలో విభిన్న స్థాయిలలో ఉంటారు. ఎవరికి ఏ స్థాయిలో చెబితే, ఏ స్థాయిలో అనుభవిస్తే వాళ్ళు పురోగతి చెందగారో వాళ్ళకి తెలుస్తుంది. నేను దీనికి దృష్టాంతంగా ఒక వివరం చెప్తాను. భరద్వాజ గారు అనేటువంటి ఒక మహనీయుడు మాకు తారసిల్లారు మా జీవితంలో. ఎలా తారసిల్లారంటే, పారాయణ అనేటువంటి సంప్రదాయం మన హిందూ మతంలో ఉన్నది. నాకు హై స్కూల్ చదివే రోజుల్లోనే ఒక ఆర్టికల్ చదివాను నేను. అదేమిటంటే, భగవద్గీతలో 15వ అధ్యాయం ఉంది, పురుషోత్తమ ప్రాప్తి యోగము అని. దాంట్లో 20 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు చదివితే ప్రతిరోజు కనుక పారాయణ చేస్తే పురుషోత్తమ ప్రాప్తి అంటే దైవానుభూతి లేక దైవ సన్నిధి లభిస్తుంది అని ఒక ఆర్టికల్ చదివా. అప్పుడు నేనేమో ఆ ఆర్టికల్ ఏంటంటే, ఒకడు చాలా దుర్గుణాలతో కూడినటువంటి వ్యక్తి ఉంటాడు. వాడు ఇన్ని దుర్గుణాల్లో ఉన్నప్పటికీ కూడా ఇది మాత్రం నిత్యం పారాయణ చేసుకుంటారనమాట.
ఆ కారణంగా అతను వైకుంఠపురానికి పోయినట్లుగా ఆ వ్యాసంలో తెలుపబడి ఉంది. అది ఆ వ్యాసం నన్ను ఆకర్షించింది. నేను కూడా అనేక రకాలైనటువంటి తెలుసో తెలియకో కొన్ని దుర్గుణాలకు లోనై ఉన్నాను కనుక ఇది కనుక చదివితే నేను కూడా వైకుంఠపురం చేరుకోవచ్చు, శాశ్వత ఆనందాన్ని అనుభవించవచ్చు అని అనిపించింది హై స్కూల్ చదివే రోజుల్లో. అది చదవడం మొదలుపెట్టా. చదవగా ఏమైందంటే అది బైహార్ట్ అయిపోయింది, అది కంఠస్థం అయిపోయింది అనమాట. ఊర్ధ్వం మూల మద శాఖం అనే శ్లోకంతో మొదలుపెట్టి 20 శ్లోకాలు. కానీ అది రాసిన వ్యక్తి ఎవరు? సత్యద్రష్టైన వ్యాసుడు. అది కేవలం ఆధ్యాత్మిక విద్యకు సంబంధించినది మాత్రమే కాకుండా మంత్రశాస్త్రం యొక్క లక్షణాలు కూడా ఉన్నాయన్నమాట దాంట్లో. అది తెలిసి చదివినా తెలియక చదివినా కొంత ఎఫెక్ట్ దానివల్ల ఉంటుందన్నమాట. ఆ ఎఫెక్ట్ ఎట్లా వచ్చింది అంటే 1972-73లో విజయనగర్ కాలేజీలో జరిగినప్పుడు ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం యొక్క ఫలితం అక్కడ నాకు లభించింది. అక్కడ పురుషోత్తముడు ఉన్నాడు. ప్రాప్తి అంటే పొందుట. పురుషోత్తముడు ఎవరు? భరద్వాజ గారు. ఆయన పురుషోత్తముడు అనడానికి సరిపోయిన లక్షణాలు అన్ని పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి అని క్రమంగా తెలుస్తూ వచ్చింది. ఈయన లాంటి గొప్ప మహాత్ముడితో మన యొక్క సాంగత్యం, మనకు ఆయన సాంగత్యం లభించడం మన పూర్వజన్మ సుకృతం. బహుశా ఈ పారాయణ వరకు అయి ఉండొచ్చేమో అని కూడా అనిపించింది నాకు. తర్వాత అసలు ఈ పారాయణ అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అంటే వరాహ పురాణం అనేది ఒకటి ఉంది. అందులో భూదేవి అంటే భూగోళానికి అధిదేవత ఆ విష్ణుదేవుడి దగ్గరికి పోయి ప్రారబ్ధ వశం చేత భక్తి నశించి భగవంతుడి గురించి ధ్యానం చేయలేకున్నారు ఈ పాప కర్మల వల్ల, వాళ్ళు ఎట్లా తరిస్తారు ప్రభు అని అడిగింది విష్ణుదేవుడిని. ఆయన ఇది చెప్పాడు, ఈ మార్గం పారాయణ చేయాలి అన్నాడు. ఏం పారాయణ అంటే గీతా పారాయణ అన్నాడు. ఆ గీతా పారాయణలో అన్ని రకాల యోగాలు ఉన్నాయన్నమాట. అందులో సాధకులకు ఉపయోగపడేది, సంసారులకు ఉపయోగపడేవి కర్మయోగము, జ్ఞానయోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాసం, అన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. ఎవరికి ఏది కావాలన్నా అది లభిస్తుంది. టోటల్గా మనకి పొందవలసింది ఏది అంటే ఆత్మస్థితి. ఆ ఆత్మ అందులో ఒక శ్లోకంలో చెప్పారనమాట, మనసును తీసుకున్న ఆత్మలో కలిపేసేయమన్నాడు. ఎక్కడ కలపమన్నాడు? ఆత్మలో కలిపితే ఇది అదృశ్యం అయిపోతుంది అనమాట, మనసు ఇంకొండదు. అది ఎట్లా కలపాలి అంటే ఆత్మలో ఒక విభాగం ఉంది, ఒక డివిజన్, దాన్ని బుద్ధి అంటారు. ఆ బుద్ధి చేత మనసుని అంతర్ముఖం చేసి లోపల తీసుకెళ్తే ఈ మనసు అదృశ్యం అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి కేవల ఆనంద స్వరూపము, దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. అది మాత్రమే అనుభవం అవుతుంది. అది శాశ్వతంగా ఎప్పుడు అనుభవం అవుతుందో ఇట్లాంటి వాళ్ళకి అప్పుడు ఇక మళ్ళీ మామూలు స్థితికి దిగిరారు. దీన్నే ముండకోపనిషత్తు ఒక చిన్న సూత్రంలో చెప్పేసింది, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోదగిందంటూ ఏమీ ఉండదు. తస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఆ ఒక్కదాన్ని తెలుసుకుంటే ఇంక తెలుసుకోదగిందంటూ ఏమీ ఉండదు. అది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే. అదే ఆత్మ చైతన్యం. మనసు కూడా చైతన్యం యొక్క లక్షణమే, లేకపోతే ఇది ఆలోచించే శక్తి దానికి ఉండదు, ఊహించే శక్తి ఉండదు. కానీ ఇది అజ్ఞాన జనితమైన చైతన్యం అన్నమాట ఇది. అందుచేత ఆ భరద్వాజ గారి యొక్క సాంగత్యాన్ని పొందిన తర్వాత నేను ఒక విషయాన్ని గమనించా ఆయనలో. అప్పటికి అంటే స్కూల్ లైఫ్ నుంచి కాలేజీలోకి వెళ్ళాను కనుక అక్కడ ఆయన చెప్పేటువంటి ప్రసంగానికి ఆయన నడవడికకి పొంతన ఉందా లేదా, ఇది నేను మొదట గమనించిన విషయం.
ఏంటంటే అందరూ ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి ఉపన్యాసానికి వాళ్ళ జీవన విధానానికి పొంతన ఉండటం కనిపించడం లే. అది నేను పరిశీలించేవాడిని. అట్లా కనుక పొంతన ఉంటే ఈయన మీద మనం ఒక రికార్డు ఏర్పరచుకోవచ్చు, ఈయన్ని మనం ఒక గురువుగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆచరించి చూపేవాడు కదా ఆచార్యుడు. అప్పుడు నా పరిశీలనలో అప్పటికి నాకున్నటువంటి ఆ టీనేజ్లో నా యొక్క పరిమిత అవగాహన శక్తితో ఆయన పరిశీలిస్తుంటే నాకు తెలియబడినటువంటి విషయం ఏమిటంటే ఆయన వాచ చెప్పేదానికంటే ఆచరణే ఎక్కువగా ఉందని అని నాకు తెలిసింది. ఎంతటి ఆచరణ అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతో ధర్మ నిబద్ధత, చాలా స్వల్పమైన విషయాల్లో కూడా ఆయన ఎంతో ధర్మాచరణ కలిగి ఉండటం నేను చూశాను అన్నమాట. పైగా మనం ఒక ప్రశ్న వేసామనుకోండి, ధర్మాచరణ ఎందుకు చేయాలి అన్న ప్రశ్నకు సమాధానం రావాలి. ఎందుకు ధర్మాచరణ చేయాలి అనే దానికి భగవద్గీతలో చక్కటి సమాధానం ఇచ్చారు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. ఎందుకు ధర్మాచరణ అంటే మనలో ఏదైతే ఉన్నదో అన్నిటిలోనూ అదే ఉన్నది, అంతటా అదే ఉన్నది. అందుచేత తప్పనిసరిగా సాటి వ్యక్తుల యొక్క కష్ట సుఖాల్లో ఎవరైతే పాలు పంచుకొని పరోపకార పరాయణత కలిగి ఉంటారో సయోగి పరమో మత, అట్లాంటి వాడు నాకు చాలా నా యొక్క అభిప్రాయంలో వాడు మంచి యోగి అని. అంటే ఏమిటన్నమాట, ధర్మాచరణకు ప్రధానమైన సూత్రం ఏమిటంటే దైవము లేక ఆత్మ సర్వగతము సర్వవ్యాపకము అనే విషయం తెలిస్తే తప్ప ధర్మాచరణ హృదయపూర్వకంగా చేయలేడు. అది ఆయన జీవన విధానంలో నేను చూశాను. 1-2 ఉదాహరణలు చెప్తానన్నమాట. మన సాటి వారు మన సన్నిధిలో ఎక్కడైనా ఒక గొడవ జరుగుతూ అన్యాయం జరుగుతుంది అనుకోండి, మనం చూస్తూ ఊరుకుంటడం సమంజసమా? కాదు కదా. సాధ్యమైనంత వరకు ఆ అధర్మాన్ని ఎదిరించి న్యాయం ఎవరి పక్క ఉందో వాళ్ళ పక్క మాట్లాడటం కనీస ధర్మం. దానికి భారతంలో ఒక పద్యం ఉంది, ఉద్యోగ పర్వంలో. ఆ పద్యంలో ఏం చెప్పబడి ఉందంటే, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చే చెడబారిన ధైర్య అవస్థ దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసినది వారల చేటుకు గాని ధర్మ నిస్తారక మయ్యును సత్య శుభదాయక మయ్యును దైవముండి అని ఒక పద్యం ఉంది. ఈ పద్యము అంటే భారత భాగవత రామాయణాలు ఆ భరద్వాజ గారి కంటే ఆయన దర్శనం కంటే ముందు చదివి ఉండటాన అందులో అవతార పురుషులకు ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన యొక్క నడవడికలో నేను చూడడం గమనించాను. ఎలా అంటే ఈ పద్యం ఎందుకు చెప్పారంటే, ఒక అన్యాయం జరిగేటప్పుడు, ఒక అక్రమం జరిగేటప్పుడు మన సమక్షంలో దాన్ని నివారించగలిగేటువంటి దక్షత మనకు ఉండి గనక మనం దమ్ముగా ఉంటే అందులో జరిగేటువంటి పాప కర్మకి మనం కూడా పాలు పంచుకుంటాం అన్నమాట. ఇది ఆ పద్యం యొక్క సారాంశం. అది ఎందుకు చెప్పారంటే, ఆ ద్రౌపదికి జరిగినటువంటి అవమానం జరిగేటప్పుడు దక్షులు దాన్ని నివారించగలిగే శక్తి ఉండి కూడా వినకుండిపోయారు. అది కృష్ణుడు చెప్పాడు ఆ విషయాన్ని. అలా చేయడం, ఉపేక్షించడం తప్పు అన్నాడు ఆయన. ఇక్కడ ఒక రోజున మాస్టర్ గారికి ఒక మంచి విద్యార్థి ఒకడు ఉండేవాడు, టీటీ కృష్ణమూర్తి. ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ కోర్సు నేర్చుకుని అది అందరికి నేర్పించాడు ఆయన, భావాతీత ధ్యానం. ఆయనే చెప్పారు, భరద్వాజ గారి నువ్వు మహర్షి మహేష్ యోగి ఇన్స్టిట్యూట్లో చేరి ఆ భావాతీత ధ్యానం నేర్చుకోమన్నాడు. ఆయన నేర్చుకున్నాడు, అనేక మందికి దాన్ని బోధించారు, చెప్పారు. ఒక రోజున మాస్టర్ గారు ఆ విజయనగరంలో 12 సంవత్సరాలు ఆయన కాలేజీ లెక్చరర్గా పనిచేశారు.
అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది సెంటర్లో. ఆ గొడవ యొక్క కారణం ఏంటంటే అక్కడ ల్యాండ్రీ అయిన కూతురు మంచి సౌందర్యవతి, ఆమెని కొంతమంది కాలేజీ విద్యార్థులు అల్లరి పెట్టారు. వాళ్ళ నాన్న వాళ్ళను చెడబడా బాగా తిట్టాడు. వాళ్ళంతా ఏం చేశారంటే ఒక పెద్ద గ్రూపుగా కలిసి వచ్చి వాళ్ళ ఇంటి మీద దాడికి దిగారు. దాడికి దిగి వాళ్ళ ఇంటి ఆ పందిని పీకేసి గందరగోళంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్నమాట. అది చూసి వచ్చి కృష్ణమూర్తి మాస్టర్ గారికి చెప్పారు. ఇంట్లో మాస్టర్ గారు పక్కనే ఉన్నారనమాట, ఆ సెంటర్ దగ్గరే. మాస్టర్ గారు అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది అన్నారు. ఏమిటది అన్నారు. మన కాలేజీ విద్యార్థులంతా వాళ్ళ ఇంటి మీద గాడికి పోయి ఉన్నారు. వెంటనే మరుక్షణం ఆ చొక్కా ఒకటి తగిలిచ్చేసుకొని ఈయనొక ఆవేశంతో వీరావేశంతో వెళుతున్నారు అక్కడికి. ఈ కృష్ణమూర్తి గారు ఏమనుకున్నారంటే వాళ్ళు చాలామంది విద్యార్థులు ఉన్నారు, ఈయన కొట్టినా కొడతారు కాబట్టి ఈయన రక్షించుకునే దానికైనా మనం కూడా పోవాలని చెప్పి ఆయన వెనకాల పోయారు. ఎట్లాంటి కోరుస్తూ పోయారంటే వాళ్ళు కనపడితే ఉతికేసేయాలి వాళ్ళు అన్నంత కోపంతో పోతున్నారు. అక్కడికి పోయి వాళ్ళకి చెప్పాల్సినటువంటి బుద్ధి మాటలు, అరే మీ చెల్లెలు ఇట్లా, మీ చెల్లి విషయంలో ఎవరైనా ఇట్లా ప్రవర్తిస్తే మీరు ఎవరైనా ఇట్లా ఎట్లా ప్రవర్తిస్తారా, ఎదుర్కోరా మీరు, అంతే కదా ఆయన చేసింది కూడాను, చదువుకున్నారు బుద్ధి లేదా అని వాళ్ళు బాగా చివాట్లు పెట్టాడు. నోరు ఎత్తలేదు ఒక్కరు కూడా. అందరూ తోక మడిసి కాయకి వెళ్ళిపోయారు. వాస్తవానికి సమస్య అయింది కాదు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, తప్పులు ఎవ్వరు ఉపేక్ష చేసిన వారల చేటుకు కానీ, అంటే దాన్ని నివారించగలిగే శక్తి ఉండి కూడా నివారించకపోతే అది మనకే చేటు అని కృష్ణుడు భారతంలో చెప్పాడు. అంత అసలు మన ఇంట్లో మన ఆడవాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా ఊళ్ళో గొడవ గురించి నువ్వెందుకు జోక్యం కలిగించుకుంటావు, అక్కడ ఏదైనా జరిగినా చేసినా మనకి లేనిపోని బాధలు వస్తాయి, వాళ్ళు కొట్టినా కొడతారు కాబట్టి నువ్వు పోవద్దు అక్కడికని చెప్తారు మన ఇంట్లో. ఆయన అలా కాదు. ఆ విషయమే కాదు, అనేక విషయాల్లో కూడా ఈయన ఇట్లా ప్రవర్తించేవారు అన్నమాట. ఆ కాలేజీలో కూడా ఆయన పిల్లల్ని రాత్రిపూట చదివించేదానికి వేస్తే అది సొంత పనిలాగా భావించి వాళ్ళందరి చేత అసలు ఇంతెందుకు 4 విద్యార్థులు ఒక దగ్గర నిలబడితే చాలు ఈయన అక్కడికి పోతాడు. పోయి ఏం చెప్తారు తెలుసా, తల్లిదండ్రుల పక్షం నుంచి వాళ్ళకి చెప్పాల్సినటువంటి బుద్ధి మాటలు ఏవైతే ఉన్నాయో, మరే మనం వచ్చింది మనం సినిమాలు షికార్లు చూడడానికి కాదు, మన కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు పంపిస్తున్నారు, మనం వాళ్ళకి తెలియకుండా కాలేజీలు ఎక్కొట్టి సినిమాలు షికార్లు తిరిగామంటే తల్లిదండ్రులు మోసం చేయడమే కాకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారా, మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని వాడిని ప్రబోధించి చెప్పేవాడు. అంటే ప్రథమ కర్తవ్యం బిడ్డలను క్రమశిక్షణలు పెట్టడం ప్రథమ కర్తవ్యం తల్లిదండ్రులది అయితే, రెండవది ఉపాధ్యాయులది అన్నమాట. ఉపాధ్యాయులు కేవలం క్లాస్ పాఠాలు మాత్రమే కాకుండా వాళ్ళకు నైతిక విలువలు పెంపొందించే విషయాలు కూడా చెప్పడం కనీస బాధ్యత. అలా చెప్పేవారు కూడా కాలేజీలు. ఆయన కాలేజీలో ఇంగ్లీష్ వస్తే ఆయా పాఠ్యాంశాలకు అనుగుణంగా చక్కటి ఆధ్యాత్మిక విషయాలు, నైతిక విలువలు పెంపొందించే విషయాలు తెలియజేస్తూ వాళ్ళల్లో మంచి సత్ప్రవర్తన, సత్సంస్కారం కలిగించే రీతిలో ఆయన ప్రబోధించేవారు. అందుకే ఆయన ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నాడు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కనుక ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నాడు ఆయన. ఐఏఎస్ పదవి వచ్చింది, దాన్ని తిరస్కరించాడు తృణప్రాయంగా. కారణం, విద్యార్థులను మనము ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత అధ్యాపకుల మీద ఉన్నది. అందుచేతనే ఆయన ఆ ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నారన్నమాట. ఎన్నుకొని ఆ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ క్లాసులో పాఠాలు క్లాసులో చెప్పేసి సాయంకాలం పూట ఆ హిల్ వ్యూ క్యాంటీన్ కి ఎదురుగా ఉండేటువంటి ఇసుక దిబ్బల మీద విద్యార్థులు కూర్చోబెట్టుకొని చక్కటి ఆధ్యాత్మిక విషయాలు, ధ్యానము, అన్ని రకాల ఎవరెవరికి ఏ సాధన అయితే అవసరమో వాళ్ళకి అది చెప్తూ వస్తూ ఉండేవారు.
ఆ టీడీ కృష్ణమూర్తి అని ఇందాక చెప్పానే, ఆయనకు ఒక సాధన చెప్పాడు. అదేమిటంటే 2 శబ్దాల మధ్య ఉండే నిశ్శబ్దాన్ని గమనించు అన్నాడు. 2 శబ్దాల మధ్య ఉండే నిశ్శబ్దాన్ని గమనించు, ఇప్పుడులో జీవించు. ఇప్పుడు ఈ క్షణం, పాస్ట్ వద్దు, ఫ్యూచర్ వద్దు, ఈ క్షణంలో జీవించాలి. త్రికరణ శుద్ధిగా ఉండాలి. త్రికరణ శుద్ధితో ఈ క్షణంలో మనం జీవించినట్లయితే నేను మీద మైండ్ కాన్సన్ట్రేట్ అవుతుంది. నేను అంటే ఏమిటి? మన హృదయంలో నేను అనేది తెలుగు పదం, దానికి సంస్కృత పదం ఆత్మ. ఆత్మ అనే పదానికి తెలుగు పదం నేను అని అర్థం. కాబట్టి నేను అనేటువంటిది మనం అనుకున్నట్టు దేహం కాదు. మనకు దేహాత్మ ప్రాంతి వల్ల ఈ దేహం నేను అనుకుంటాం, కానీ ఈ దేహం మాత్రం నేను కాదు. ఆ నేను అనేటువంటిది ఆత్మ. అది అన్నిటిలో ఉంది, హృదయంలో ఉండేటువంటిది కనుక ప్రత్యేక ఆత్మ అంటారు. ప్రత్యేక అంటే లోపల ఉండేది ఆత్మ. అది సర్వవ్యాపకము, అనంతము. ఆత్మ యొక్క లక్షణం అంటే సర్వవ్యాపకము, అనంతము, జ్ఞాన స్వరూపము, సర్వగతము. ఇన్ని లక్షణాలు దానికి ఉన్నాయన్నమాట. అదే అసలు మన నిజ స్వరూపం. దాన్ని మర్చిపోయాము. ఏ మరపాటు కలిగింది మనకి? ఎప్పుడు మర్చిపోయామో ఏమో, మనం ఇట్లా ఉన్నాం అన్నమాట. మన నిజ స్థితి వాస్తవానికి అది. మనం దేహమే నేను అనుకుంటున్నాం అన్నమాట. ఆ కారణంగా దేహానికంటే భిన్నంగా జగత్తును చూస్తున్నాం మనం. జగత్తులో ఇది ఒక అంతర్భాగం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి దేహం కంటే వేరుగా నేను వేరు, జగత్తు వేరు, దేవుడు వేరు అనేటువంటి ఈ వైవిధ్యాన్ని చూస్తున్నాం అన్నమాట. అంటే చాలా మంది అనుకుంటారు కాస్త వైవిధ్యభరితంగా ఉందా లేదా అడగతారనమాట. ఈ సినిమా వచ్చిందంటే కాస్త వెరైటీగా ఉందా, వైవిధ్యభరితంగా నానా రకాలుగా ఉందని. కాబట్టి ఈ నానాత్వానికి అంతటికి కారణమైనటువంటి ఏకత్వం అనేది ఒకటి ఉంది. ఆ ఏకత్వమే మన యొక్క నిజస్థితి. అది తెలుసుకోవడానికి గురువుల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉదాహరణకి ఒకరోజు షిరిడి సాయినాథుడి సన్నిధిలో ఒకడు ప్రసాదం పెడుతూ ఉన్నాడు. ఒకడు తీసుకోకపోతే బాబా ఏమన్నాడు, తీసుకున్నావా అన్నాడు. తీసుకోలేదు స్వామి, వాడికి నాకు పడదు అన్నాడు. ఇందుగా వాడికి నీకు పడేది? ఇచ్చేవాడు ఎవరు, పుచ్చుకునేవాడు ఎవరు, ఇవ్వబడేది ఏమిటి? ఈ 3 ఒకటేరా అన్నాడు. అట్లా అనడం అనేటువంటిది అది చెప్పడం కాకుండా అందుకు తగిన అనుభవం కూడా ఇచ్చేవాడు అనమాట. ఒక రోజున మధ్యాహ్నం హారతి జరిగి అందరూ ఇళ్లకు వెళ్ళిపోతూ ఉండేటప్పుడు వాళ్ళందరినీ కాస్త ఆగాడు బాబా. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అన్నాడు. అదేమిటంటే, నేను ఈ చరాచర జగత్తు అంతా వ్యాపించి ఉన్నాను. ప్రతి ప్రాణిలో ఉన్నాను, ప్రతి క్రిమికీటకాదుల్లో కూడా ఉన్నాను. చివరికి మీ మనసుల్లో వచ్చేటువంటి ఆలోచనలకు కూడా సాక్షిగా ఉన్నాను. మీ ఇళ్ళ దగ్గర ఏమి జరుగుతున్నా నాకు తెలుస్తూ ఉంటుంది. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు వచ్చినా నాకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీ అందరి హృదయాల్లో నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని సదా మసులుకోండి అని చెప్పాడు. అందుకు తగిన అనుభవాలు కూడా ఇచ్చాడనమాట. ఒకనాడు చందోర్కర్ తను తెచ్చినటువంటి ప్రసాదం తీసుకోలేదని పిలుక వహించి అలిగాడు బాబా మీద. ఆ ప్రసాదం వాస్తవానికి బాబా తీసుకోలేదు, దాని మీద ఈగలు చీమలు చేరాయన్నమాట. అప్పుడు ఇది నా ప్రసాదం తీసుకోమన్నాడు. నేను చూస్తూనే ఉన్నాను కదా బాబా, మీరు ఈ ప్రసాదం తీసుకోనే లేదు అని అన్నాడు. నేను ఆ ఈగల రూపంలో చీమల రూపంలో నేను తీసుకున్నాను. ఓహో, అలా తీసుకున్నారా? అందుకు మాకు రుజువు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన ఒక భంగిమ చేశాడనమాట. అతనికి తప్ప మరెవరికి తెలియని జీవిత రహస్యం అది. ఆ భంగిమ చేసి అతనికి ఎరుగుపరిచాడు. నీ హృదయంలో ఉండి నీ జీవిత రహస్యాన్ని నేను ఎలా తెలుసుకోగలిగానో అలాగే అన్నిటిలో, అన్ని ప్రాణుల్లో వాటి హృదయంలో ఉన్నాను కనుక అది నా ప్రసాదమేను. ఆ చీమల రూపంలో, ఈగల రూపంలో నేనే ఉన్నాను కనుక
తీసుకోమన్నాడు. అలా చేసినప్పుడు అప్పుడు నమ్మాడు అన్నమాట. అంటే కేవలం వాచికంగా చెప్పడమే కాకుండా అనుభవం కూడా ఇస్తున్నారు. ఈ అనుభవం ద్వారా విశ్వాసం కలుగుతుంది అన్నమాట. అందుచేత గురువులు ఏం చేస్తారంటే అటు విశ్వాసాన్ని కలిగిస్తారు. అనుభవాల ద్వారా మనకి విశ్వాసాన్ని కలిగించి సాటి జీవుల పట్ల, వ్యక్తుల పట్ల మనకుండేటువంటి భావాన్ని, గతంలో మనకుండేటువంటి భావాన్ని సంస్కరింపజేసి సాటి జీవులలో లేక వ్యక్తులలో గురుభావాన్ని, దైవభావాన్ని ఆపాదించుకుంటారన్నమాట. అందుచేత ఒకరోజు మా భరద్వాజ మాస్టర్ స్టూడెంటే సూర్యనారాయణ అని జిల్లేలమ్మడికి పోయాడు. అక్కడ అమ్మగారి దర్శనం లేదు ఈరోజు అని చెప్పేశాడు ఈ పూటకి. కానీ ఆ మాస్టర్ గారి యొక్క సాంగత్యంతో ఆయన ఒక భావాన్ని తీవ్రంగా ఆ చెప్పినటువంటి వ్యక్తి మీద ఆరోపించాడు అనమాట. ఏమిటంటే, అలాగే బాబా అంటే బాబా యొక్క భావాన్ని ఆయన ఆరోపించాడు అనమాట, బాబా యొక్క తత్వాన్ని. వెంటనే అక్కడ పరిస్థితి మారి దర్శనం లభించేటువంటి ఏర్పాటు జరిగిందనమాట. అంటే సాటి వ్యక్తిలో, జీవుల్లో కానీ వ్యక్తుల్లో కానీ ఎప్పుడైతే మనం గురువు గారిని కానీ లేక దైవాన్ని కానీ మనం చూసేటువంటి భావం మనకు ఏర్పడుతుందో, ఆ దైవము, ఆ గురువు అందరి హృదయాల్లో ఉండి మనకు కావాల్సినటువంటి సదుపాయం ఏదో, మనకు కావాల్సినటువంటి విషయం ఏదో వాళ్ళ ద్వారా మనకు లభ్యం అవుతుందని నాకు కూడా కొన్ని చిన్న చిన్న విషయాల ద్వారా ఇట్లా లభ్యమైనాయి అన్నమాట. అందుచేత ఒకసారి నేను భరద్వాజ గారిని ఎక్కడికో సత్సంగానికి వెళుతూ ఉన్నారు, ఒంగోలులో లాయర్ సంతపేటలో ఉండేటప్పుడు. ఆయనతో పాటు నేను వెళ్ళా రిక్షాలో ఎక్కి. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఆయన విషయంగా. అదేమిటంటే, చిన్నపిల్లలు వచ్చారనుకోండి వాళ్ళ స్థాయిలో దిగి మాట్లాడతారు, పండితులు వచ్చారనుకోండి వాళ్ళ స్థాయిలో మాట్లాడతారు, సైంటిస్టులు వచ్చారనుకోండి వాళ్ళ స్థాయిలో మాట్లాడతారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చారండి వాళ్ళ స్థాయిలో మాట్లాడతారు. ఎవరు ఏ స్థాయి వ్యక్తులు వచ్చినా వాళ్ళతో ఆ స్థాయిలో ఆ లెవెల్లో మాట్లాడుతూ నేను తెలుసుకున్నా. ఇన్ని రకాల స్థాయిల్లో మాట్లాడి ఈయన యొక్క నిజ స్థాయి ఏది అని అనిపించింది నాకు. ఏ స్థాయిలో వాళ్ళతో ఆ స్థాయిలో అసలు నిజ స్థాయి అనేది ఒకటి ఉంది కదా, అది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనసులో, మాస్టర్ గారు మిమ్మల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగా. ఆయనకి సిగరెట్లు తాగే అలవాటు బాగా ఉన్నది. అది సిగరెట్ తాగుతూ ఆకాశం అంతా చూసి ఎవరు లేరు గోపాలట అంటే ఏమిటన్నమాట. ఆయనే ఒకసారి అన్నారు, నా హృదయాంతరాళాలలో నేను ఎంతటి వాడినో తెలుసుకోవడం ఎన్నటికీ సాధ్యము కాదు. మనం ఏమనుకుంటాం, ఆయన దేహమని అనుకుంటాం. ఆయన దేహ పరిమితత్వం నుంచి ఎప్పుడూ విడుదలైపోయారు. అందుకు 2 ఉదాహరణలు చెప్తా ఇప్పుడు మీకు. ఆ విజయనగర్కి 11 కిలోమీటర్ల దూరంలో విజయనగర్లో 69 నుంచి 81 వరకు అక్కడ ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వర్క్ చేశారు ఆయన. ఆ కాలంలోనే విస్తృతంగా సాయి గురు భక్తిని ఆయన ప్రచారం చేశారు. తాను అనుభూతి పొందిన తర్వాత అక్కడికి 11 కిలోమీటర్లో బాలిరెడ్డిపాళెం అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక హై స్కూల్లో ఓఎస్ ప్రకాశరావు అనే ఒక సోషల్ టీచర్ ఉండేవాడు. భరద్వాజ గారి దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు అనమాట. ఆయన సాయి భక్తుడే. ఆయన సాయిబాబా మీద పాటలు రాసి బాణీ కట్టి మాస్టర్ గారి ఎదుట పాడేవాడు. ఆయన ఆనందించేవాడు అనమాట. అప్పుడు ప్రకాశరావు గారు అన్నారు, మాస్టర్ గారు మా హై స్కూల్కి మీరు ఒకసారి వచ్చి ప్రసంగించాలి అని అడిగాడు. ఇట్లా 2-3 దఫాలు అడిగిన తర్వాత తప్పకుండా వస్తాను ప్రకాశరావు గారు, కబురు చేసి వస్తానులే అని చెప్పారు. కొంతకాలం జరిగిన తర్వాత అలాగే ఒక మనిషి బాలిరెడ్డిపాళెంకి వచ్చి, ఏమండి భరద్వాజ మాస్టరు మీ హై స్కూల్కి ఉపన్యాసానికి వస్తున్నారు, ఆ విషయం తెలియజేయమన్నారు, ఈరోజే వస్తారట, కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి అని ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు. అక్కడ చెప్పిన తర్వాత ఈ ప్రకాశరావు గారు చాలా ఆనందించి సంతోషించి
ఈ మైక్ సెట్టు కోలమారాలు అవి అరేంజ్మెంట్ చేసుకున్నాడు. ఆయన చెప్పినట్టుగానే సాయంకాలం 5 గంటల ప్రాంతంలో భరద్వాజ్ గారు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వారు ప్రసంగించడం ప్రారంభించారు. విద్యార్థులు క్రమశిక్షణ, అధ్యాపకుల బాధ్యత, విద్య ఎలా నేర్పాలి అనేటువంటి విషయం మీద చాలా చక్కగా ప్రసంగిస్తూ ఇంత చిన్న వయసులోనే దైవం సర్వగతుడు సర్వవ్యాపకుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళకు నూరిపోయాలి, అప్పుడే వాళ్ళకి ధర్మాచరణ సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చక్కగా ఉపన్యాసం చెప్పారు. ఉపన్యాసం అయిపోయింది, దాదాపు 6:30 ప్రాంతం అయిపోయేటప్పటికీ ఆ మహానుభావుడికి ఆతిథ్యం ఇద్దాం మా ఇంట్లో అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడికి పోయినా సత్సంగమే, ఆయన నోటి వెంట వచ్చే ప్రతి మాట సత్సంగమే. వాళ్ళ ఇంట్లో కూడా చక్కగా అక్కడ 1:30 గంటలు సత్సంగం జరిగింది. మనం వినాలా, శ్రద్ధగా వినాలనే కానీ రాత్రి తెల్లవార్లు మాట్లాడతాడు ఆయన. అది నా స్వానుభవంతో నేను చూశాను కూడా. అప్పటికి 7:30 అయిపోయింది సమయం. ప్రకాష్ రావు పొద్దుపోయింది, ఇంక నేను వెళ్తాను అన్నాడు. మాస్టర్ గారు, నా దగ్గర 2 వీలర్ కూడా లేదు, ఎలా వెళ్తారు 11 కిలోమీటర్లు, లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయింది, రాత్రికి మా ఇంట్లో ఉండండి, ఉదయాన్ని ఫస్ట్ బస్సుకు వెళ్తురు కానీ అన్నాడు. ఏం ప్రకాష్ రావు, నేను వెళ్ళాలి, అవసరమైన పని ఉంది అన్నాడు. సార్, అంత అవసరమైన పని ఉంటే నేను కూడా వస్తాను అంటే నడిచి వెళ్ళాల్సిందే, నేను కూడా వస్తాను మీతో పాటు, మీరు ఎట్లొచ్చారో వచ్చేసారు, పోయేటప్పుడన్నా కనీసం వీధుల్లో తీసుకువదిలేపోయే ప్రసక్తి కూడా లేదు అంటే, నువ్వు వదిలే ప్రకాష్ రావు, నువ్వు నేను వెళ్తాను, నాకేం శ్రమ లేదు, అది సమంజసం కాదు మాట్లాడు అని చెప్పి ఆ రాత్రిపూట ఒక టార్చ్ తీసుకొని నేను కూడా వస్తాను మీతో పాటు, మీరు తప్పనిసరిగా వెళ్ళాలి, పని ఉంది అంటున్నారు కదా. ప్రకాష్ రావు, నేను వద్దన్నానా, ఉండమన్నానా, ఎందుకు నాతో పాటు వస్తానంటున్నావు, అది సమంజసం కాదు మాట్లాడట పాపడం అని. ప్రకాష్ రావు మనిషికి ఒక్కసారి చెప్పేది అని సీరియస్గా అన్నారు. ఇంకా మారు మాట్లాడలేక ఆయన మాస్టర్తో పాటు వెళ్ళే ప్రయత్నం మానుకొని ఇంటి దగ్గరే నిలబడిపోయాడు. ఆయన రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత భరద్వాజ్ గారు రాత్రి అంతా నిద్ర రాక ఒకే డోలాభిమానం, అయ్యో అంత గొప్ప మహానుభావుడిని ఉపన్యాసానికి పిలిచి చివరికి నడిచి వెళ్ళేటట్టుగా చేయాల్సి వచ్చింది, ఏమిటబ్బా ఇది అని ఆ బాధతో ఆ డోలాభిమానంతో రాత్రి అంతా నిద్ర రాక, ఏది ఏమైనా ఆ రాత్రి ఎట్లనో గడిచిపోయి తెల్లవారి ఫస్ట్ బస్సుకి విజయనగర్కి వెళ్ళి ఆయన మాస్టర్ గారి గదికి వెళ్ళి రాత్రి ఆయన ఎన్ని గంటలకు చేరుకున్నారో తెలుసుకుందాం అనేటువంటి తపనతో ఫస్ట్ బస్సుకి విజయనగర్కి వెళ్ళారు. విజయనగర్కి బస్ స్టాప్ దగ్గరలే ఆయన ఇల్లు కూడా. ఆ ఇంటి దగ్గరికి పోయేటప్పటికీ ఆ రూమ్లో 4 విద్యార్థులు కూర్చుని ఉన్నారు. వాళ్ళని అడిగాడు, అయ్యా మాస్టర్ గారు రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు అని. మాస్టర్ గారు రావడం ఏమిటండి, అసలు ఎక్కడున్నారు, ఊళ్ళో ఆయన లేడే అన్నారు. లేదండి, నేను మా హై స్కూల్కి వచ్చి ఉపన్యాసం చెప్పారు. అక్కడైతే మాస్టర్ గారు కాదు మరి ఎవరో చెప్తారు అన్నాడు. అయ్యో, మాస్టర్ గారు నాకు తెలియకుండా పోవడం ఏమిటంటే, నేనే కాదు మా హై స్కూల్ స్టాఫ్ విద్యార్థులు అందరూ ఉపన్యాసం విన్నారు కదా, ఈ ఏదో మీరు ఇక్కడ భ్రమపడుతున్నారు, అసలు ఆయన దేవుడండి ఊళ్ళో. అది ఎక్కడున్నారు, అది ఢిల్లీలో ఉన్నాడు అన్నాడు. ఢిల్లీలో ఉన్నారా, అది ఎప్పుడు వస్తారు, ఇంకా 1 వారం రోజులు పడుతుంది. నేను తల తిరిగిపోయింది, నేరుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ గారు ఢిల్లీ నుంచి విజయనగర్కి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని తెలుసుకుని మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. వచ్చి మాస్టర్ గారు ఫలానా రోజు మా బాలరెడ్డిపాలెం వచ్చి మీరు ఉపన్యాసం చెప్పారు కదా. అవును చెప్పాను. అయితే ఏంటి, మీరు ఈ విజయనగరంలోనే లేరట కదా, ఢిల్లీలో ఉన్నారని పిల్లలు చెప్పారు, మరి ఢిల్లీలో ఉండి మీరు బాలరెడ్డిపాలెంలో ఉపన్యాసం అంటే చెప్పారు అని అడిగారు. ప్రకాష్ రావు, ఎందుకు ఏం కోరికలు, నువ్వేం అడిగావు, నా ప్రసంగం కావాలి ఉపన్యాసం అడిగావు కదా, ఆ కోరిక నీకు నెరవేరింది కదా, అంతవరకే, ఇట్లా ఎంక్వైరీ చేయకు అన్నాడు అన్నమాట. అంటే ఆయన దేహ పరిమితుడు కాదు. దేహ పరిమితుడు అయితే
ఒక చోట్ల నుంచి మరొక చోటుకు వచ్చి ప్రయాణం చెప్పే ప్రసక్తి ఉండదు. ఇంకొక చిన్న దృష్టాంతం చెప్పి కొంత ముందు ఆశ్చర్యం అడగాలి. ప్రకృతిని అనుసరించే మనం పోవాలి కదా. మాస్టర్ గారు విజయనగరంలో పనిచేసేటప్పుడు చింత లక్ష్మీనారాయణ అనేటువంటి ఒక బ్యాంక్ ఎంప్లాయీ మాస్టర్ గారితో పరిచయం అయ్యారు. మాస్టర్ గారు మీరు ఎప్పుడు గూడూరుకు వచ్చినా మా ఇంటికి ఆతిథ్యానికి రావాల్సింది అని చెప్తూ ఉండేవారు అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. తర్వాత వాళ్ళ అబ్బాయి పై డాబా మీద నుంచి జారి కింద పడితే సరిగ్గా కింద పడే సమయంలో ఆ పట్టణంలో ఉండే సాయిబాబా వచ్చి పట్టుకున్నాడు అని ఆ పిల్లవాడే చెప్పాడు. సరే, ఆ విషయం అట్లా ఉండనివ్వండి. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ సిటీ అవుట్కట్స్లో చాలా చీప్గా ప్లాట్ వస్తే దాంట్లో ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశానికి మాస్టర్ గారికి లెటర్ రాశారు. ఒంగోలులో ఉన్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారు, నేను ఫలానా రోజున గృహప్రవేశం ఉంది, రాత్రి మీరు తప్పకుండా రావాలని. మాస్టర్ గారు రిప్లై రాశారు, తప్పకుండా వస్తాను. నువ్వేం చేస్తావంటే ఫలానా స్టేజ్ దగ్గర నా కోసం మనిషిని పెట్టి ఉండు, ఆయన వచ్చి నన్ను తీసుకొని పోతాడు మీ ఇంటికి రిప్లై రాశారు. తర్వాత మాస్టర్ గారి మాట తప్పరని ఆ రోజు వర్షం, రాత్రి ముహూర్తం, వర్షం జోరును కురుస్తూ ఉంది. అక్కడికి వెళ్ళే దారి బాగాలేదు, దారి అంతా బురద, మట్టి. పాపం మాస్టర్ గారు చెప్పినట్టుగానే ఈయన ఏర్పాటు చేశారు ఆ స్టేజ్ దగ్గర. మాస్టర్ గారు దిగే స్టేజ్ దగ్గర ఎంతసేపు చూసినా మాస్టర్ గారు రాలా. చివరికి అనుకున్నాడు, ఈ వర్షంలో ఇంకేం వస్తాడే ఆయన అని చెప్పి ఆయన నేరుగా ఈ లక్ష్మీనారాయణ గారి నూతన గృహాన్ని వచ్చి, మాస్టర్ గారు రాలేదు, మనం ఏం చేద్దాము, మన కార్యక్రమాన్ని చేసుకున్నాము, ఈ వర్షంలో ఎక్కడ వస్తాడేది అనుకున్నారు. అతను వచ్చిన అరగంట లోపల మాస్టర్ గారి ఇంట్లో కాలు పెట్టారు. వాస్తవానికి ఈయన కట్టుకున్నటువంటి ఇల్లు లొకేషన్ కూడా మాస్టర్ గారికి తెలియపరచలేదు. బయట వర్షం, గొడుగు లేదు, చొక్కా తడవలేదు, చొక్కా మీద ఒక చిలుకు పడలేదు, దారి అంతా బురద, కాలికి బురద అంటుకోలేదు. ఎలా వచ్చారు మాస్టర్ గారిని ఆశ్చర్యంతో అడిగారు. ఎలా ఒకనాడు వచ్చారు కానీ ముందు కార్యక్రమం కానిమన్నాడు. తర్వాత రాత్రి అంతా సత్సంగమే. ప్రతి గదిలో ఆయన పాదం మోపి చివరికి ఒక మంచి గ్రంథం, శ్రీ గురు చరిత్ర అనే గ్రంథం ఇచ్చి ఇది జీవితాంతం పారాయణ చేయమన్నాడు. ఇప్పటికీ చేస్తున్నాడు, ఉన్నాడు ఆయన. అది 100 చిల్లర పారాయణలు పూర్తి అయిపోయింది. ఈ గాయత్రి మంత్రం, ఈ మంత్రసిద్ధి ఆయనకి రోజుకి పూటకు 3 గంటల చొప్పున 9 గంటలు చేస్తాడు గాయత్రి అనుష్ఠానం. మొన్న కూడా మాకు నెల్లూరుకి గొడగమూడిలో ఇల్లు కొన్నాడు. సరే, ఉదయం లేచి సరే లక్ష్మీనారాయణ ఇక నేను బయలుదేరుతున్నాను అన్నాడు. అప్పుడు నేను అడిగా, రావడం ఇటు వచ్చాను కదా, కనీసం పంపడం అన్నా ఏదైనా వెహికల్ ఇచ్చి పంపేవా లేదా అని అడిగాను. అడవులు నీళ్ళు పెట్టుకొని దుఃఖించాడు, బాధపడ్డాడు. ఈ మూర్ఖుడికి అది కూడా తెలియలేదు అని, ఈ మూర్ఖుడికి అది కూడా గుర్తు రావట్లేదు అని. ఎట్లా వచ్చాడు అట్లానే నడుచుకుంటా వెళ్ళిపోయినాడు. ఎట్ట పోయినాడో కనపడలేదు. అందుచేత పతంజలి మహర్షి రాసిన యోగ సూత్రాల్లో యోగ సాధన ద్వారా పొందబడేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది మహాత్ముల సేవ వల్ల కూడా ఆ స్థితి లభిస్తుంది అని ఆ పతంజలి యోగ సూత్రాల్లోనే ఉన్నదన్నమాట. అందుచేత గురుసేవ చేయడం వల్ల కూడా అటువంటి గొప్ప స్థితిని పొందవచ్చని మనకి పురాణాలు, శ్రీ గురు చరిత్ర, గురుగీత వంటి గ్రంథాలు తెలుపుతున్నాయి. అందుచేత ఈ కార్యక్రమానికి మొట్టమొదట పిలిచినప్పుడు ఆ పిలుపు కాశీరాంది కాదని, అది మాస్టర్ గారిదని, మాస్టర్ గారి యొక్క ఆదేశమే కాశీరాం ద్వారా మాకు లభ్యమైంది అనేటువంటి
భావం చేతనే ఇక్కడికి వచ్చాను. నా యొక్క సొంత అనుభవాలు కూడా ఉన్నాయి మాస్టర్ గారితో. ఇప్పుడు కాలాతీతం అయిపోయిందని ముందుగానే రిమైండ్ చేశాడు, కొద్ది సమయం మాత్రమే ఉందని. అవన్నీ చెప్పడానికి అవకాశం లేనందున, ఒకవేళ అవకాశం ఉంటే రేపు కూడా ముఖ్యమైన కార్యక్రమం ఉంది కనుక ఈ స్వామివారి యొక్క సన్నిధిలో ఆ భరద్వాజ మాస్టర్ యొక్క అనుభవాలు తెలుసుకుంటూ, వారి సన్నిధిని కూడా, వాస్తవానికి మహాత్ములందరూ కూడా తత్వత ఒకరే, కేవలం చైతన్య రూపులే. వాళ్ళ యొక్క నామరూపాలు తేడా ఉన్నప్పటికీ తత్వత అందరూ ఒకటేనమాట. ఆ విషయం మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు కనుక మనం చూస్తే తెలుస్తున్నది. అందుచేత కాశీరామ్ గారు, నాకు అసలు మాట్లాడడమే చేత కాదు. నాకు మూకం కరోతి వాచాలం అన్నట్టుగా ఈ 4 మాటలు పలిగేటువంటి మహాభాగ్యాన్ని ఈ చిదంబర స్వామి వారి సన్నిధిలో నాకు కలిగించడం, ఆచార్య భరద్వాజ గారికి, ఈ సమాధిలో ఉన్న స్వామివారికి, మీ అందరి హృదయాల్లో ప్రత్యేగాత్మ రూపంలో ఉండేటువంటి పరమాత్మకు శిరస్సు నుంచి నమస్కరిస్తూ, నా విశ్వాస విడిచే వరకు గురుస్థుతి, గురుస్మరణ, గురు సన్నిధి లభింపజేయాలనేటువంటి ఇది ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. సద్గురు సాయినాథ దేవతాభ్యో నైవేద్యం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి. కరోద్వర్తనార్థే చందనం
औदुम्बरनिवासी भक्ताभिमानी राजाधिराज सद्गुरु चिदंबरेश्वर महाराज की जय। चिदंबरा चिदंबरा शिव हर चिदंबरा 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 शिव हर चिदंबरा 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 शिव हर चिदंबरा 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 शिव
शिव हर चिदम्बरा 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 शिव हर चिदम्बरा 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 शिव हर चिदम्बरा चारों धाम में कहीं नाम चिदम्बरा शिव चिदम्बरा। चारों धाम में कहीं नाम चिदम्बरा शिव चिदम्बरा। चिदम्बरा चिदम्बरा शिव हर 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 चिदम्बरा। तेरी भक्ति पे है अभिमान हर हर शंभो चिदम्बरा। चिदम्बरा चिदम्बरा शिव हर चिदम्बरा। तेरी भक्ति पे है अभिमान मेरे शंभो चिदम्बरा। चिदम्बरा चिदम्बरा शिव हर चिदम्बरा। चिदम्बरा चिदम्बरा शिव हर चिदम्बरा।